మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ప్రగతి భవన్ ప్రజా దర్బార్గా మారుస్తామన్నటువంటి మాటను నిలబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది మెయిన్ గేట్. ప్రగతి భవన్ ఇంతవరకు ఇవంతా క్లోజ్ ఉంటుండే, ఎవరికి ఎంట్రీ కూడా ఉండకపోతుండే. అట్లాంటిది టోటల్లీ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రోడ్ నుంచి క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. లేదంటే ఇక్కడ మొత్తం అంతా బ్యారికేడ్స్ అండ్ ఇవన్నీ కూడా ఉంటుండే. సో ఈ గ్యాస్ కట్టర్స్ ఇవన్నీ తీసుకొచ్చి కంప్లీట్గా కట్ చేసేసారు ఇదంతా కూడా. లేదంటే ఫెన్సింగ్ ఉండేది పై వరకు. సో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తోంది కంప్లీట్గా, ఏ ఫెన్సింగ్ లేకుండా. ఇక్కడ మనం చూస్తోంది ఇట్లాంటి ఫెన్సింగ్ ఉంటుంటే, నిన్న మనం చూసినప్పుడు కూడా ద సేమ్ ఫెన్సింగ్, ఇట్లాంటి ఫెన్సింగ్ ఇక్కడ అంతా ఉంటుండే. అట్లాంటిది ఈ ఫెన్సింగ్ని పూర్తిగా క్లియర్ చేశారు. సో రోడ్ నుంచి క్లియర్ కట్గా ప్రగతి భవన్ ఆర్ ప్రజా దర్బార్ అని పిలుస్తున్నటువంటి ఈ ప్లేస్ని క్లియర్ కట్గా మనం చూడొచ్చు. సో స్ట్రైట్గా మనకు కనిపిస్తుంది మెయిన్ గేట్. అదే అంటే సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉన్నటువంటి దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రగతి భవన్గా మార్చేసింది. దాని తర్వాత ఇప్పుడు ప్రజా దర్బార్ అని పిలుస్తున్నారు. కాబట్టి ప్రజా దర్బార్ ఇప్పుడు ఇలా కనిపిస్తోంది క్లియర్గా. సో చాలామంది ఇవన్నీ కట్ చేసిన తర్వాత చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ వచ్చి చూసి వెళ్తున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు చాలామంది ఈ ఓపెన్ అయిన తర్వాత చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అన్న నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు రోడ్ నుంచి క్లియర్గా కనిపిస్తోంది. అంటే ఇదంతా ఇప్పటి వరకు కంప్లీట్గా క్లోజ్డ్ ఉంటుండే రోడ్డు. ఈరోజు ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి బారిగేట్లన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈ బారికేట్ల అన్నింటినీ కూడా తొలగించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ బారికేట్లను తొలగించి ప్రజలకు తను వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడం కోసం ఇవాళ ప్రగతి భవన్ ఇవాళ ప్రజాస్వామిక భవన్గా మారింది. ఈ ప్రజల కోసమే ఈ భవనం ఈ రేపటి నుంచి వాళ్ళ యొక్క కష్టసుఖాలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉంటుంది. ఆయనే ఆ అవకాశాన్ని కల్పించిండు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎవరైనా కూడా వస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ యొక్క కష్టసుఖాలని తెలుసుకునేటువంటి అవసరం మన ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని పూర్తి స్థాయిలో తెలియజేస్తాడు. ఆయన యొక్క కష్టసుఖాలు, ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తాడు. సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తాడని మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. అంటే గతంలో ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ రైట్, అప్పట్లో అంటే 10 ఏళ్ల పాటు మనకు ప్రగతి భవన్గా మారిపోయింది. ఇప్పుడు అగైన్ సీఎం క్యాంప్ ఆఫీస్గా సేమ్ గతంలో ఎట్లా చూసినామో అట్లనే చూస్తామని అనుకుంటున్నారా? లేదు మేడం, ఇది ప్రజాస్వామికమైనటువంటి ప్రగతి భవనం. ఇది ఈరోజు సామాన్యమైనటువంటి ఒక ప్రజలైనా సరే నేరుగా వచ్చి తన ఆర్జీలను ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కింది స్థాయి నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి సామాన్యమైనటువంటి ప్రజల యొక్క కష్టసుఖాలు బాగా తెలిసినటువంటి వ్యక్తిగా అతను బాగా అర్థం చేసుకుంటాడు. వారి యొక్క అవసరాలను కూడా తీరుస్తాడు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తాడని మేము భావిస్తూ ఉన్నాం. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హుస్నాబాద్ నియోజకవర్గం, పొన్నం ప్రభాకర్ గారి యొక్క కాన్స్టిట్యూన్సీ వచ్చాము. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ ఎదలాపురం తిరుపతి. నేను జేఏసీలో విద్యావంతుల వేదికలో పనిచేశాను. తర్వాత తెలంగాణ జనసమితిలో కూడా పనిచేశాను. కోదండరామ్ సార్ గారిని ఎప్పుడైతే తన యొక్క తలుపులు బద్దలు కొట్టినప్పుడే ప్రజాస్వామ్యం అంతా కూని అయిపోయింది. దానికి ఈనాడు ఒక స్వేచ్ఛ దొరకడం జరిగింది. మరి కేసీఆర్ యొక్క 9 సంవత్సరాల నియంత్రణ పాలన ఏదైతే ఉందో ఆ పాలనకు ఈనాడు చరమగీతం పాడడం జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం దక్కినట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక అదృష్టంగా భావించాలని చెప్పి మరి కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా దర్బారుగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మరి ప్రజల కోసం మాత్రమే పాలన జరగాలి ఎప్పుడైనా కూడా. అప్పుడు మాత్రమే పాలకులు ప్రజలకు ఒక గాడుగా గుర్తించబడతారు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని
గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కూడా వారు ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి. మనం చాలా సందర్భాల్లో విన్నాం, కేసీఆర్ గారు మేము కడుపు కట్టుకొని అటుకులు బుక్కి తెలంగాణ ఉద్యమం సాధించడం, తెలంగాణ సాధించడం చెప్పడం. కానీ ఆ తరువాత అంతకు 100 రెట్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సహజ వనరులన్నీ కూడా విధ్వంసం చేయడం జరిగింది కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా పార్టీ నాయకులు అయినప్పటికీ కూడా నేను వారిని ఈ యొక్క ప్రగతి భవన్ ముందు అంటే ప్రజా భవన్ ముందు వారిని కోరుకుంటున్నా, మీరందరూ కూడా ఇక నుంచి ఎటువంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన జరగాలని చెప్పి 4 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పి ప్రజలందరినీ కూడా మేము వేడుకుంటున్నాం. అంటే గతంలో వైఎస్ఆర్ ఎట్లయితే 1 గంటనో 2 గంటల పాటు సాధారణ ప్రజల కోసం అందుబాటులో ఉంటారనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి ఉంటారనుకుంటున్నారా? తప్పనిసరిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కీర్తిశేషులు ఎవరైతే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు కూడా ఎక్కడ కూడా అంటే తాను కాన్వాయ్లో వెళ్తున్నప్పటికీ కూడా ఆగి కూడా అంటే ప్రజల యొక్క విజ్ఞాపత్రాలు తీసుకున్న సందర్భం మనం చూసినాం. అంతకన్నా ఎక్కువ రెట్టింపులో కూడా మనకు రేవంత్ రెడ్డి గారు ఉంటారని చెప్పి మేము 100% కూడా నమ్ముతున్నాం. ఆ దిశగా ప్రయాణం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వారికి చాలా భవిష్యత్తు ఉంది. వారు ఇంకా పెద్ద నాయకులు కావాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతున్నారు. చాలా మంది ఉద్యోగస్తులు అసంతృప్తిగా ఉన్నారు, అది అందరు మాట్లాడుతుంది. ఫస్ట్ ఉద్యోగం ఒక వికలాంగురాలికి ఆల్రెడీ ఈ రోజు ఇచ్చిండ్రు. సో ఇంత ఇమ్మీడియట్ యాక్షన్ జరిగింది కాబట్టి ఇట్లనే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కూడా అంతే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటుంది అనుకుంటున్నారా మీ సర్కార్? తప్పనిసరిగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగిందంతా కూడా దాని గురించే. అంటే నీళ్లు నిధులు నియామకాల కోసమే గనక మరి నీళ్లు నిధులు గంగపాలైనాయి, ఉద్యోగాలన్నీ కూడా కుటుంబ పాలైనాయి గనక కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా ఉద్యోగాలన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ముందే వాళ్ళు మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కూడా ముందే రిలీజ్ చేయడం జరిగింది కనుక దానికి అనుగుణంగానే తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం పోయే విధంగా మనం అందరం కూడా సహకరిస్తాం ప్రభుత్వానికి కూడా. 1,00,000 లేకపోతే 1,00,000 మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు కదా, మరి వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేస్తుంది కాంగ్రెస్ సర్కార్? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా వారి యొక్క సమయాన్ని బట్టి అంటే వారికి ఉన్నటువంటి వసతులను బట్టి సాధ్యమైనంత తొందరలో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీ చేయకుండా ప్రభుత్వం ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తుందని మేము అనుకుంటున్నాం. కనుక ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు కేవలం వాళ్ళ కుటుంబాల కోసం మాత్రమే పనిచేశారు. ఇక నుంచి వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తే, ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఏ గవర్నమెంట్ కూడా సాధ్యం కాదు కనుక తప్పనిసరిగా ఉద్యోగులను అన్ని రకాలుగా ఉద్యోగులను ఫిలప్ చేస్తుంది. కానీ ఆ ఉద్యోగులంతా కూడా ప్రజల కోసం పనిచేస్తే సమాజంలో సమస్యలు ఉండవని చెప్పి మా యొక్క ఉద్దేశం. మరి ప్రైవేట్ జాబ్స్ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాధిస్తే, సోషలిజం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రతి ఒక్కరు 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వగలుగుతుంది. కావాలంటే నేను చర్చించడానికి రెడీ. మీ అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వమైనా సెంట్రల్ ఉన్న ప్రభుత్వానికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక సోషలిస్ట్ అని నేను 100% ఇంప్లిమెంట్ చేయాలనే ఒక కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ ఫారం తోటి ఒక నెల రోజుల నుంచి ఓయూ కేంద్రంగా నిరుద్యోగులకు వాళ్ళ కోసమే నేను ఉద్యమం చేస్తున్నా. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం చేయొచ్చు. ఎట్లా? అది పాసిబుల్ ఉంది. రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థ సోషలిజం అనేది ఇంప్లిమెంట్ కావాలి ఇంతవరకు. ఏదైతే రాహుల్ గాంధీ అంటారు, సోనియా గాంధీ వాళ్ళ తాత జవహర్లాల్ గారు అవలంబించిన ఒక తప్పుడు విధానం అనేది ఇంతవరకు రాజ్యాంగంలో ఉన్న 5 పిల్లర్లు ఉన్నాయి. ఒక పిల్లర్ని పక్కకు జరిగింది. పెట్టుబడి విధానం ఏదైతే బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిన విధానాన్ని మనం ఇప్పటికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. స్వాతంత్రం రాలేదంటున్నా, నేను మీ అందరి ముందు చెప్తున్నా. ప్రజాస్వామ్యం లేదు అంటున్నా. ఈ ప్రభుత్వం ఇట్లా అదే విధంగా పరిపాలించడానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. పరిపాలిస్తే మేము పోరాడడానికి నిరుద్యోగ జేఏసీ తరపున నిరుద్యోగుల తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏదో కంటి తుడుపు చర్యలాగా ఈ ఏదో ప్రైవేట్ ఉద్యోగం లేకపోతే ఐటీ ఉద్యోగం కాదు. మేము కావాలనేది ప్రభుత్వ ఉద్యోగం కావాలి. ప్రభుత్వ ఉద్యోగం జరిగినప్పుడు ఏ యొక్క పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థలు కానీ అతనికి గౌరవం జరుగుతుంది. అతని మీద దెబ్బ పడదు. అతని భార్య పిల్లలకు కానీ ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉన్నంత సెక్యూరిటీ ఉంటుంది, అది కావాలి రాజ్యాంగం ద్వారా. మీరు చట్టం కనుక ఒకటి 36 ఆర్టికల్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే రాజ్యంలో ఉన్న రాజ్యాంగ భవనంలో కార్యనిర్వాహక ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకే రాజ్యంలో అధికారం ఉంటుంది. ప్రజల అధికారంలో అదే ప్రభుత్వ
ప్రజలు కావాలనుకుంటే భారతదేశ ప్రజలంతా ప్రభుత్వ ప్రజలు కావాలంటే 36 అనే ఆర్టికల్ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే రాజ్యాంగంలో ఉన్న అధికారులు రాజ్యవేర పాలకులు ఏం చేయాలంటే వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి. ఇంటికొకరిని ఇప్పుడు 143 కోట్లల్లో 2 ఇండ్లకో 3 ఇండ్లకో ఒకటి పనిచేస్తారు. ప్రతి ఇంటికి ఒకరికి ఇవ్వడం వల్ల 120 కోట్ల మంది ఇలా ఒక 2-3 ఇండ్లకు ఒకరు పనిచేస్తేనే ఇంత అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గానికి 200-300 మంది ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఆయనకు చెంచాగిరి చేసేటోళ్ళు ఉంటారు. ఇంతమంది బతుకుతున్నప్పుడు 140 కోట్ల మంది అంది పనిచేసినప్పుడు అందరికి ఉద్యోగం వస్తుంది, అందరు హాయిగా ఉంటుంది. ఈ పోలీస్ వ్యవస్థ ఉండదు, న్యాయ వ్యవస్థ ఉండదు, కోర్టుకు పోయేటోడు ఎవడు ఉంటాడు. ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే సామ్యవాద విధానం అని ఉంది మన రాజ్యాంగంలో. నేను కొత్తది నా యొక్క ఆలోచన నేను రుద్దట్లేను. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు రాష్ట్ర కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా కానీ నాకు వ్యక్తులు పగలేదు, వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాలంటున్నా. మన ఊర్లో ఉన్న వ్యవసాయదారుల కాంచి మన అంట్లు మన నాట్లు పెట్టి వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు ఈ విధానం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే. ఇది పాసిబుల్ అంటే ఎస్ అన్న ఏమనుకుంటున్నారు అంటే డైరెక్ట్ రోడ్ నుంచే కనిపిస్తుంది ప్రగతి భవన్. ఏమనుకుంటున్నారు పరిపాలన? ఇప్పటి వరకు ప్రగతి భవన్ దొరల గడిలో బందీ అయి ఉన్నది. ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుందని కూడా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుందని కూడా నమ్మకం ఉన్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు. తర్వాత తెలంగాణ వస్తే నిధులు నీళ్లు నియామకాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే సముద్రం పాలైన నీళ్లు. తర్వాత పేదవాళ్ళకు కూడా అసలు ఉపాధి హామీ లేకుండా కూడా అయిపోయింది. 10 సంవత్సరాలు మొత్తం దోపిడీ వ్యవస్థను తప్ప నిజమైన తెలంగాణ ఎద్దైతే ఉద్యమం చేసి పోరాడినో దానికి నిజమైన తెలంగాణ కాదు, అవినీతి తెలంగాణ అయింది. కేవలం 4గురికే ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు ఇవ్వాలంటే కేసీఆర్, కవిత, తర్వాత హరీష్ రావు, కేటీఆర్ తప్ప వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు పేదల కోసానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు కానీ 6 గ్యారంటీలు మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే మొట్టమొదటి సంతకం 6 గ్యారంటీల మీద పెట్టడం జరిగింది. అది తప్పకుండా ఇంప్లిమెంట్ అవుతుంది. గతంలో ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది 5 గంటలకు. ఏం డిసిషన్ ఉంటుంది అనుకుంటున్నారు? పారదర్శకంగా తెలంగాణ ప్రజలకు మంచి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని అన్ని పథకాలు కూడా, సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగాలు కానీ ప్రతిదీ కూడా ప్రజలకు నేరుగా అందుతుంది. దానికి ఆదర్శమే ఇప్పుడు ప్రగతి భవన్ ఇవన్నీ గేట్లు తీసి ప్రజలకు అందుబాటులో ప్రజా విజ్ఞప్తులు అనేది పెట్టి పారదర్శకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు నడిపిస్తారని మేమందరం ఆశిస్తున్నాం. మీరు అనుకున్నారా ఇట్లా ఇవన్నీ తీసేస్తారని? మీరు ఎక్స్పెక్ట్ చేసినారా? అంటే ఎన్నికలప్పుడు మస్తుగానే ఏవైనా చెప్తారు, బట్ ఇంప్లిమెంట్ అవుతుందని అనుకున్నారా ఇంత తొందరగా? రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది. ఆయన తెలంగాణలో కేసీఆర్ మీద అవినీతికి వ్యతిరేకంగా పోరాడి ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందంటే ప్రజలకు మంచి పాలన అందిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవన్నీ తీసేస్తున్నారు మనం క్లియర్గా చూడొచ్చు. నిన్న యాక్చువల్లీ మనం వచ్చి కవర్ చేసినప్పుడు కూడా ఏ మూమెంట్ లేదు, ఉన్నది ఉన్నట్టు అట్లాగే ఉండే. ప్రగతి భవన్ గేట్లు తీసేశారు అన్న వార్త వచ్చింది, కానీ మనం వచ్చి కవర్ చేసినప్పుడు అట్లాగే ఉండింది. కానీ ఈ రోజు వచ్చేసరికి జస్ట్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే 1 గంట ముందు మాత్రం ఈ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. చాలా మంది ఇక్కడ నుంచి అటు వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా వింతగా ఆగి చూసి వెళ్తున్నారు. తీసేశారన్న వార్త వచ్చిన తర్వాత చాలామంది వచ్చి చూసి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో కంప్లీట్గా మనం చూడొచ్చు ఈ వర్క్ అంతా నడుస్తోంది. సో ఇదంతా యాక్చువల్లీ రోడ్డుకి కొంత స్పేస్ తీసుకొని లోపలికి వెహికల్స్ వెళ్ళేలాగా కంప్లీట్గా ఏర్పాటు చేసుకున్నారు. సో దీన్నంతా కూడా అంటే ఈ కంచెను పూర్తిగా తొలగించేస్తున్నారు. ఇవే గేట్స్, ఇవన్నీ కూడా ఈ జాలి గేట్లు ఇవన్నీ. సో ఇవన్నీ తీసేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ వర్క్ నడుస్తోంది. పొద్దున 12 గంటల నుంచి ఈ బ్యారికేడ్లను మొత్తంగా తొలగించే ప్రయత్నం జరుగుతోంది. సో ఏవైతే ఈ పక్కన ఏవైతే గోడ ఉండిందో, అడ్డు గోడ ఏదైతే ఉండిందో అదంతా తీసే ప్రయత్నం చేస్తున్నారు. రేపటి వరకు మేబీ ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే రేపు పొద్దున దర్బార్ ఏర్పాటు చేశాము, దర్బార్కి కూడా అందరూ రావచ్చు అని రేవంత్ రెడ్డి ఈరోజు
సభల్లోనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ వే అంతా క్లియర్ చేసి రేపు 10 గంటలకు ఇక్కడే ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నారు. సో అందరూ ఆసక్తిగా చూసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అందరూ ఒకటే వాళ్ళు ఎప్పుడైతే క్యాంపెయినింగ్ అంటే వాళ్ళు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో పదే చెప్పడం జరిగింది, ఎవ్వరికి ప్రగతి భవన్లో మమ్మల్ని ఎవరిని ఎలో చేయలేదు. సో మేము ఒకవేళ వస్తే మాత్రం అట్లాంటి పరిస్థితి ఉండదు, ఇవన్నీ కూడా ఈ కంచెలన్నీ తొలగిస్తాము అని చెప్పిన నేపథ్యంలో ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం చేయకంటే ముందే ఇక్కడ మొత్తం అంతా బ్యారికేడ్లను తొలగించేశారు, ఈ గ్రిల్స్ అన్నిటినీ తొలగించేశారు. అప్పటి నుంచి ఈ వర్క్ చాలా సీరియస్గా నడుస్తోంది. సో కంప్లీట్గా ఆల్మోస్ట్ అంటే ఎక్కువ మట్టికి మొత్తం అంతా తీసేసిన పరిస్థితే మనకు కనిపిస్తోంది. డైరెక్ట్ ఇప్పుడు రోడ్ నుంచి మనకు టోటల్గా కంప్లీట్గా ఆ మెయిన్ గేట్ ఏదైతే ఉందో అది కనిపిస్తోంది. సో అట్లాంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. చాలామంది ఆసక్తిగా వీడియోలు కూడా తీసుకుంటున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి? ఓకే, 2 లైన్ల రోడ్ కూడా వేస్ట్ అయిపోయింది. సో పూర్తిగా ఈ తొలగించేస్తున్నారు కాబట్టి చాలామంది ఆసక్తిగా చూసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. చాలామంది సెక్యూరిటీకి సంబంధించి కూడా అంతే కాన్సన్ట్రేటెడ్గా పోలీసులన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. బికాస్ రేపటి నుంచి పరిపాలన ఇక్కడి నుంచే స్టార్ట్ కాబోతోంది కాబట్టి సో దానికి సంబంధించి సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా కూడా చూసుకుంటూ కంప్లీట్గా ఇవన్నీ కూడా తొలగించేస్తున్నారు. సో ప్రగతి భవన్ పూర్తిగా ఈ బ్యారికేడ్లని పూర్తిగా ఇక్కడ తొలగించేస్తున్నారు. సో గతంలో మెయిన్ ఎంట్రన్స్ ఎట్లయితే కనిపిస్తుండనో ద సేమ్ థింగ్ ఇప్పుడు కూడా మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తోంది రోడ్ నుంచి. సో ఎట్లాంటి బ్యారికేడ్స్ కానీ ఏమీ లేవు. ఈ రోడ్డు కూడా పూర్తిగా ఓపెన్ చేసేస్తున్నారు. సో ఇది చూడ్డానికని చాలామంది ఆసక్తిగా ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఇది ప్రగతి భవన్ ముందర ఎగ్జాక్ట్ వ్యూ. సో ఇక్కడ ఈ తొలగించే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి చాలామంది ఇక్కడ ఆగి చూసి వెళ్తున్నారు. చాలామంది లీడర్స్ వస్తున్నారు. సో పాలాభిషేకం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా ఇక్కడ ఒక రకంగా అంటే ఓ హ్యాపీనెస్ కనిపిస్తోంది అందరి దాంట్లో. బికాస్ ప్రామిస్ చేసిన విధంగానే ఇక్కడ ఇవన్నీ తొలగించేశారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంతవరకు ఎవరికి అలౌడ్ లేకుండే మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఎట్లా ఉన్నది అనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది డైరెక్ట్ ఇప్పుడు మేము మెయిన్ గేట్ని చూడగలుగుతున్నాం అన్న సంతోషాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి.